క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మనం పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాం కదా. విష్ణు సహస్రనామాలంటే అన్నీ కూడా పరమాత్మకు సంబంధించిన గుణాలు. మరి మనం మానవ జన్మకి ఏమిటి గుణాలు? మానవ జన్మకు ఉండే లక్షణాలు ఏమిటి? సరే, పరమాత్మల గుణాలు లక్షణాలు తీసుకుని ప్రయత్నిస్తున్నాం, చాలా సంతోషమైనది. మానవుడికి ఉండే గుణాలు, కోరికలు ఉంటాయి. వీడు మనిషి అని అనిపించుకోవడానికి వీడు మానవుడు, ఇది మానవ జన్మే, ఈ జన్మ మానవ జన్మే అని చెప్పడానికి ఉన్న లక్షణాలు ఏమిటి? వెరీ గుడ్. విచక్షణా జ్ఞానం అంటే మంచిగా చెడు తెలుసుకోవడం విచక్షణా జ్ఞానం. ఇంకా ఆవిడ చెప్పినట్టు కోరికలు ఉండడం అన్నది అది యాక్చువల్గా లక్షణం, అవలక్షణం. ఓకే, ఒక లక్షణం. అదే చెప్తాను. అంటే అది అదే చెప్తాను, అవలక్షణం. యాక్చువల్గా మానవ జన్మ ముఖ్య ఉద్దేశం తెలిస్తే లక్షణము అవలక్షణము అర్థమవుతుంది. మానవ జన్మ ముఖ్య ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏమిటి? ముక్తి. తెలుసుకోవడం కాదు, తెలుసుకొని ఏం చేయలేము. తెలుసుకొని ఏం చేస్తాం? బోర్డు తెలుసుకుంటాం. చిన్నప్పటి నుంచి ఎక్కాలు తెలుసుకున్నాం, లెక్కలు తెలుసుకున్నాం, సైన్స్ తెలుసుకున్నాం, సోషల్ తెలుసుకున్నాం, హిందీ తెలుసుకున్నాం, అదే భగవంతుడు కూడా తెలుసుకుంటాం. అదో సబ్జెక్టు. తెలుసుకోవడం కాదు, ముక్తికి ప్రయత్నించడం కోసమే ఈ మనిషి జన్మ అన్నది ఉన్నది. ఆ సాధన లక్ష్యంగా తీసుకుంటే కోరిక అన్నది అవాంతరం, లక్ష్యానికి దానికి విరుద్ధం కదమ్మా. మనలో కోరికలు పుడతాయి, అది వేరే విషయం, కానీ అవాంతరం అది నిరోధిస్తుంది మన యొక్క లక్ష్యాన్ని. అంటే మానవ జన్మని కోరికలు కూడా మంచి కోరికలు ఉంటాయి, దేవుని గురించి ప్రార్థించాలి, దేవుని ఇది చేయాలి, అది కూడా కోరిక. అలా కోరుకుంటే పర్వాలేదు. అంటే మనకి జనరల్ సెన్స్ ఏంటంటే కోరిక అనగానే ఏదైనా కోరిక కూడా కోరిక కింద వచ్చేస్తుంది. అదే విచక్షణ. ఇప్పుడు ఆవిడ చెప్పిన విచక్షణ అదే. ఇది మంచి కోరిక, చెడు కోరిక. అంటే ఎలా తెలుస్తుంది? మంచి కోరిక అంటే నా యొక్క లక్ష్యం వైపు తీసుకెళ్తుంది ఈ కోరిక. చెడు కోరిక అంటే నా లక్ష్యాన్ని సిద్ధించకుండా ఇది ఆపేస్తుంది. సింపుల్, అంతే. మన యొక్క లక్ష్యానికి ఇప్పుడు మనం విజయవాడ తెలుసుకున్నాం, విజయవాడ దారిలో వెళ్ళాలి, విజయవాడ వెళ్ళే బండి ఎక్కాలి, ఫలానా టైంకి వెళ్తుందో తెలుసుకొని ఎక్కాలి, వెళ్ళాలి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. వేసవకాలం అయితే కొంచెం మంచినీళ్ళ బాటిల్ అవి ఇవి తినడానికి తాగడానికి ఏవో తీసుకెళ్తూ చేస్తూ ఉండాలి. ఇటు వెళ్ళే రోడ్డు ఎక్కి ఇటు ఎక్కే వెహికల్ ఎక్కితే నువ్వు చాలా లక్ష్యాలు చేరతావా? చేరవు. ఆ రకంగా అన్నమాట. సరే, మరి ఏముండాలి? జంతువుల్లో కూడా జీవుడు ఉన్నాడు కదా. జంతువుల్లో కూడా ఆత్మ ఉంది, మనుషుల్లో కూడా ఆత్మ ఉంది కదా. జీవుడు అన్నిటిలో ఉన్నాడు. కానీ మనిషిగా ఉన్నవాడి యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? మనిషి అని అనిపించుకునేవాడు ఎవడు? మాట్లాడేవాడా? బట్టలు వేసుకునేవాడా? ఎవరు మరి మనిషి అలా? జ్ఞానం ఉండే మనిషి, జ్ఞానం ఉంటుంది వాడికి. ఏ జ్ఞానం? అంటే మంచిది కానీ చెడుది కానీ యాక్చువల్లీ దేవుడి గురించి ప్రార్థిస్తే, ముక్తి గురించి ప్రార్థిస్తే మంచి లక్షణంగా వెళ్తారు. ఇప్పుడు మనం పరమాత్మ గురించి చెప్పినప్పుడు ఏం చెప్తున్నాం? ఆయనలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు చెప్పుకున్నాం. ఏమిటది? చతుర్భుజుడు కదా, శంఖ చక్ర కదా, పద్మాలతో ఉంటాడు పరమాత్మ విష్ణుమూర్తి అని అనుకుంటాం. అలాగా ఒక మనిషికి ఏం చెప్పగలుగుతాం? మూడో నాలుగో ఏంటండి? ఈ మూడునా? కాదు, ఏం చెప్పాలి అంటే నాలుగు. ఆ నాలుగు మనకే ఉంటాయి. ధర్మాలు, శౌచము, దయా, సత్యం, తపస్సు. దానం కానీ తపస్సు కానీ, ఈ నాలుగు ఉన్నవాడే మనిషి. అది లేనివాడు మనిషి కాదు. మాట్లాడుతున్నాడు మనిషిని ఎలా కాదంటారండి? మీరెవరు? మాస్టారు, శాస్త్ర ప్రకారంగా, వేద ప్రకారంగా మనిషి అని అంటే ఈ నాలుగు ఎవరిలో ఉంటాయో, దయ, తపస్సు, సత్యం.
తపస్సు దగ్గర దానం కూడా రాయండి. తపస్సు లేదా దానం. ఇప్పుడు కలియుగంలో దానం. కలియుగంలో తపస్సు చేయలేక ఎక్కువ దానం. ఇదే 4 పాదాలు అన్నాం కదమ్మా. ధర్మం 4 పాదాలు అన్నాం కదా. ఏ 4 పాదాలు? అందులో కలియుగంలో 3 పాదాలు అవుట్. ఏమిటి? తపస్సు చేయలేం, పవిత్రత ఇంపాసిబుల్. మరి పవిత్రం అనుకుంటాం కానీ మనం వాడు చూసాగా వాటర్ పొల్యూషన్, గాలి పొల్యూషన్, తిండి పొల్యూషన్, ఎక్కడ పవిత్రత ఉందమ్మా? అంతే కదా. అన్నిట్లోనూ కూడా ఖరాబ్ అయిపోయే ఉన్నాయి. అది కూడా అంత సాధ్యం కాదు. దయా, దయా. ఒకళ్ళు చెప్పండి, 4 ఎవరా సరే చెప్పండి. సత్యం. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, రాసుకుంటారు అందరూ. శౌచము దగ్గర మీరు పవిత్రత అని రాసుకోండి. శౌచం అని చెప్పి మళ్ళీ డాష్ పెట్టి పవిత్రత అని రాసుకోండి. పవిత్రత, పవిత్రత, పవిత్రత. అమ్మ అది వేసారా? డోర్ వేయలేదు అనుకుంటా. ఈ 4 ఎవరిలో అయితే ఉంటాయో జీవితంలో వారినే మనం మనిషిగా. కానీ కలియుగ ధర్మం ప్రకారంగా కలియుగంలో ఏం జరిగిందంటే మిగతా 3 ఏదో వంక చెప్తూ ఉంటాం. సత్యం ఒక్కటే నిలబడుతుంది. ఇప్పుడు పాదం సత్యం. ఎవరైతే సత్యవంతుడుగా ఉంటారో, సత్యాన్ని మాత్రమే ఆశ్రయిస్తారో వారికి కలియుగంలో ముక్తికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ధర్మం అంటే సత్యమే కదమ్మా. సత్యం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పడం. నాది నీది నాది కాబట్టి ఒకలాగా మాట్లాడతాను, ఇంకోలా మాట్లాడతాను. ఇలా వంకర టెంకరగా మాట్లాడేది సత్యం మాత్రం కాదు. కాబట్టి సత్యం వద ప్రియం వద అన్నారు. సత్యమే పలుకు, ఎదుటి వాళ్ళకి ప్రియంగా పలుకు. ఇది సత్యమే, అసత్యం ప్రియంగా పలకమని కాదు. చాలామంది ఏమంటారంటే పక్క వాళ్ళకి మంచిగా మాట్లాడాలండి అని చెప్పారండి అంటారు. కాదు, సత్యాన్ని ప్రియంగా చెప్పాలి. నాకు సత్యం తెలుసు కాబట్టి నువ్వు సత్యంగా ఉండాల్సిందే అని గట్టిగా కరడుగా చెప్పకూడదు, ప్రియంగా చెప్పాలి. ఎప్పుడైతే ఆత్మ ఈ రకంగా తన యొక్క మనిషి రూపంలో, మనిషి జన్మలో ఈ లక్షణాలని అందిపుచ్చుకుంటుందో అప్పుడు పరమాత్మ లక్షణాలు మనకు బాగా అర్థమవుతాయి. ఎందుకని? దీనికి ఎన్నో కోటి రెట్లు ఎక్కువగా ఉంటాడు పరమాత్మలో లక్షణాలు. పరమాత్మలో లేని లక్షణం మనలో ఏం లేదు, మనలో లేని లక్షణం పరమాత్మలో ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ పుంఖానుగా చాలా విపరీతంగా అనంతంగా ఉన్నాయి. మన దగ్గర చాలా కొద్దిగా లిమిటెడ్గా ఉన్నాయి, పరిమితంగా మన దగ్గర ఉంటే. పరమాత్మ దగ్గర అమితంగా ఉంది. ఆయన దగ్గర అమితంగా ఉన్నాయి, మన దగ్గర పరిమితంగా. ఆ అమితమైనటువంటి వైభవాన్ని మనం ఎప్పుడైతే తలుచుకుంటామో ఈ పరిమితం కూడా ఆ అమితంలో కలిసిపోయి మనకి ఆ సుశాంతి, శాంతి అనేది వస్తుంది. అందుకనే ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి అని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు ఏకాదశిలో? ఏకాదశి నాడు ఏం చేయాలి? ఏకాదశి ఇంద్రియాలు, ఈ 11 ఇంద్రియాలని భగవంతుడి వైపే మళ్ళించాలి తప్ప వాటికి ఆహారం వేరే ఏమీ ఇవ్వకూడదు. నీకున్నది కేవలం ఆహారం ఏంటయ్యా అంటే పరమాత్మ నామజపం, పరమాత్మ స్తోత్ర పఠనం, పరమాత్మ యొక్క ప్రవచన శ్రవణం, పరమాత్మకు ఇచ్చినటువంటి ఏదైనా ప్రసాదం ఉంటే అది తినడం, ఆ బియ్యం అన్నమే కాకుండా. అంతే తప్ప సత్యం మాట్లాడడం, వేరే ఆలోచనలు చేయకపోవడం, ఏది బిన్ను విరిగి మీద పడ్డది అంటారే పడినా కూడా నువ్వు దీని నుంచి తొలగకుండా ఉండాలి. అందుకని ఏకాదశి అనేది ఒక వ్రతము. వ్రతము అంటే నిష్ఠతో చేసేదాన్ని వ్రతము అంటారు. మన పూజ కూడా నిష్ఠతో చేస్తాం కదమ్మా. పూజ అయినంతవరకు ఏం తినకూడదని, తాగకూడదని, శుభ్రంగా స్నానం చేసి అక్కడ శుభ్రంగా తుడిచి ఇవన్నీ చూసాం నిష్ఠగా చేస్తాం పూజ. ఎప్పుడు పుష్పం, ఫలం, తోయం ఏదో ఇచ్చి పరమాత్మని అక్కడ ఆహ్వానించి, నేను చెప్పే కదా 16 ఉపచారాలు అవి చేస్తూ మనం ఉన్నట్లయితే అప్పుడు మీకు ఇంద్రియాలు కూడా అణిగిపోయి భగవంతుడికి, పరమాత్మకి శరణాగతిని పొందుతాయి. లేదా శరణాగతిని పొందవు. శరణాగతిని పొందనంతసేపు మీరు ఇంద్రియలోలుడై ఉన్నట్టే లెక్క.
పరమాత్మ శరణాగతి మనం పొందనంత వరకు మనం ఇంద్రియాలోలమై ఉన్నామనే లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఉన్నట్లయితే ఈ మనిషి జన్మ అన్న సాధనం ఇది ఒక్కటే దొరుకుతుంది. ఉదాహరణకి మనం ఇవాళంటే ఒక వస్తువు పాడైపోతే ఒక వస్తువు కొనుక్కుంటున్నాం ఇంట్లో, ఏం లేదు ఒకే వస్తువు ఉంది నీ దగ్గర, ఈ దీంతో జీవితం అంతా సాగించాలంటే ఎలా వాడతారు దాన్ని? అతి జాగ్రత్తగా, కింద పడకుండా జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కొని దాన్ని మళ్ళీ వాడుకొని మళ్ళీ అదొకటే అంటున్నారు కదా జీవితాంతం. వంట పాత్ర ఒకటి ఇచ్చారమ్మా మీకు, ఇదేనమ్మా నీ జీవితాంతం మా సాధువులకి చెప్పించినట్టుగా. వాళ్ళకి కొయ్య చెప్పు ఒకటి ఇస్తారు, అదే తింటే అందరూ తినాల్సింది ఏదైనా అసలు జీవితాంతం అదే కాదు. అది కింద పడకూడదు, పగలకూడదు, దాని జాగ్రత్త మూట కట్టుకుని తిరుగుతూ ఉంటారు దాంతో పాటు. అలా ఇచ్చారనుకోండి మీరు ఎంత భద్రంగా ఉంటారు, అవునా కదా? ఆ రకంగా ఈ శరీరం అనే సాధనం ఒక్కసారి వచ్చింది, ఆ సాధనం ఇది. ఈ ఆత్మకి శరీరం అనే సాధనం వచ్చింది, దీన్ని అతి జాగ్రత్తగా పవిత్రంగా దయా దానంతో సత్యంతో దీన్ని కనుక మనం 4 భుజాలు అనుకోండి, మనకి విష్ణుమూర్తి 4 భుజాలు ఎట్లాగో ఈ 4 భుజాలు అనుకోండి, వాటిని కనుక మనం చేసినట్లయితే పరమాత్మ దగ్గరికి మనం ఈజీగా అర్థం. అందుకు చెప్తాను పరమాత్మ లక్షణాలకు ముందు మన లక్షణాలు తెలుసుకోవాల్సిన. అప్పటి వరకు మనిషి కాడండి, గుర్తుపెట్టుకో. కాడండి ఎందుకు చెప్తారు, ఇలా చెప్తారు మీరు అంటే వాడు జంతువుగా అయ్యే అవకాశం ఉంది ఎక్కువ. మళ్ళీ నెక్స్ట్ జన్మకి జంతువుగా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లేదు ఉత్తమ గతి అంటే దేవతగానో దీనిగానో ఉత్తమమైన శరీరాన్ని పొందుతాడు. ఉత్తమమైన శరీరం అంటే ఏంటి? అది ఉన్న కుటుంబాలు ఇవన్నీ, కుటుంబాలంతా మాయే, అది మళ్ళీ భూమి మీదకి వచ్చినట్టే. అది కాదు, భూమి మీద కాకుండా అంటే భగవంతుడికి దగ్గరగా ఉత్తమ లోకాలకి అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు, కానీ అధోలోకాలకి కానీ ఈ లోకంలో కానీ రాడు. ఇంక ఇక్కడ కుటుంబం అనే అయిపోయిందే. కుటుంబం అంటే ఆత్మ కుంటుపడిపోయినట్టే. అది కుటుంబంలో ఇరుక్కున్నాడంటే ఆత్మ ఏమవుతుంది? అది ఉన్నతమా, అది ఉన్నతం లేదు, ఏం లేదు, అన్నీ ఒకటే. ఇది మంచి మురిక, ఇది మంచి బురద అండి, ఇది చెడు బురద ఏం లేదు, బురదే, అంతా బురదే, అంత పంకిలమే, అదంతా పంకిలమే. అందులో మన పంకజంలో రావాలి పైకి, చుట్టూ మురికే ఉంటుంది. అందులోంచి మనం ఇలా ఉండగలిగితే, ఆత్మను అలా ఉంచగలిగితే, కమలంలాగా ఇది పెడతారు, అదే పెడతారు, చుట్టూ మురికేలా ఉంటుంది. నీకు మురికి లేకుండా ఉండదు. మురికిలోంచే నువ్వు పైకి రావాలి, ఆ మురికిలోనే నువ్వు నీ యొక్క ఆత్మను దర్శించాలి. అది ఉత్తమ గతి అంటే అదనమాట. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, అది ఉపయోగం లేదు. చెప్పే కదా, ముందు పూర్పాకంలోనూ లేకపోతే పూరిళ్ళలో ఉండేవాళ్ళం, లేకపోతే పెంకుటిల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అంతస్తు 100 అంతస్తా, 7వ అంతస్తా, 70వ అంతస్తా, ఏంటి ఉపయోగం? ఏమన్నా వాడికి ఏమైనా మానసికంగా ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. వాడికి భయం, నేను పోతే అసలు కిందకి ఎలా తీసుకెళ్తారో వీళ్ళని. ఆ లిఫ్ట్ కూడా సరిపోయేలా లేదు, అది నిలబడటానికే సరిపోయేలా ఉంది, అసలు ఎట్లా తీసుకెళ్తారు వీళ్ళకి? అవునా కదా? వాడు అడగడు కానీ ఫీలింగ్ చూసుకుంటూ ఉంటాడు, అసలు ఏర్పాటు ఎలా ఉంది ఇక్కడ ఇవన్నీ. అవునా కదమ్మా? కాబట్టి ఉపయోగం లేదు. ఎన్ని పిచ్చి, అది మనసు చేసే ట్రిక్లు, మనసు చేసే మాయ. కాబట్టి దీన్ని ఎందుకు చెప్తానంటే, దీన్ని బట్టి పరమాత్మ వైభవాన్ని తెలుసుకొని, బాబోయ్ ఆ వైభవం నాకు కావాలి, ఇవన్నీ కూడా వైభవం కాదు, ఇవన్నీ మెరుపులే అనే విషయం తెలుసుకుంటూ ఉంటే, ఏకాదశిని ఆ రకంగా వాడుకోండి, ట్రైనింగ్ లాగా. ఏకాదశి రోజు నెలకి 2 రోజుల పాటు కేవలం పరమాత్మ కేటాయించండి. ఏమి ఉండకూడదు మనసులో ఉండకూడదు, కళ్ళల్లో ఉండకూడదు. కళ్ళు చూస్తున్నాయంటే పరమాత్మనే చూస్తూ ఉండాలి, చెవులు వింటున్నాయంటే ఆయన గురించే వినాలి. ఇట్లా ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి ప్లేసు కూడా ఆయన్ని భావించేదానికి ఇది ఏకాదశి రోజు వాడుకోండి అమ్మ. ఆ రోజుకి అసలు ఏం పట్టించుకోవద్దు. ఏమి రెగ్యులర్గా ఏ పనులు చేస్తారో ఆ పనులన్నింటి పక్కన పడేయండి. జనరల్గా టెన్షన్ వస్తుంది మనకి, ఈ గంటకి ఇది అయిపోవాలి, ఈ గంటకి ఇది అవ్వాలి, దీనికి ఇది అవ్వాలి, ఈ టైంకి ఇది అవ్వాలి, ఈ టైంకి ఇది అవ్వాలి. ఇంకేం లేవు, టైం కూడా తీసిపడేయండి. భగవంతుడి మాత్రమే. ఆ రోజు అన్ని పనులు కూడా నెమ్మదిగా చేయండి. ఎందుకు నెమ్మదిగా చేస్తాం? భగవంతుడు తలుచుకుంటూ చేయండి. ఏ పని చేసినా సరే అంటే భగవత్ కార్యం కింద మారుతుంది. అంటే సాధన మార్గం చెప్తున్నాను, పద్ధతి చెప్తున్నాను నేను. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం చేయాలి. ఇప్పుడు 6వ శ్లోకం కదమ్మా అమ్మా. నిన్న అదేనమ్మా కావాల్సిన మానసిక పూజ. అది చేయగలిగితే
6 చదవండి. ఋషికేశ అప్రమేయో ఋషికేశ పద్మనాభోమరప్రభు విశ్వకర్మా మనుష్ట్వష్ట స్థవిష్టః స్థవిరో ధ్రువః. ఇవాళ నుంచి కొంచెం విపులంగా తెలుసుకుందాం ప్రతి పదార్థాలు. అప్రమేయ అంటే కొలతలు అందనివాడు, కొలతలకి అందనివాడు, హృదయానికి అధిపతిగా ఉన్నవాడు. కొలతలకు అందనివాడు అంటే అర్థం ఏమిటి చూద్దాం. కొలతలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? కొలతలు అంటే ఏంటమ్మా? ఎస్, కొలవగలిగేది, ఏదన్నా కొలవగలిగేది. చెప్పండి ఉదాహరణకి. మనసు చేసే కొలతలు ఏంటో చెప్పండి. మనసు చేసే కొలతలు ఏమిటి? సరే మేడం, ఏకాదశి రోజు ఉపవాసం. ఏంటండి ఉపవాసం? రేపు ఏం వండుకోవాలి, ఎంత తినాలి, ఏమేమి వండుకోవాలి? లేదు లేదు, చెప్పింది కరెక్టే, ఈవిడ చెప్పింది కరెక్టే. మన కొలతలు అంటే సైన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది ఆవిడ. ద్రవ్యము, ద్రవ్యరాశులు, ద్రవ్యము, బ్యాలెన్సు, అటు రాయి ఇటు రాయి, ఇదే కొలతలు. మనసు చేసే కొలతలు ఏమిటి? ఎంత సుఖం అది. ఇంకా అది మనసు ఆలోచించదు. అలాగా జనరల్గా మనసు చేసే కొలతలు ఏంటి? ఎక్కువ తక్కువ, అది అందు అలా అంటే ఇంక గొప్పగా ఏమి లెక్క. ఎక్కువ తక్కువ అంటే అంతే కదా మనం చూసేది. నాకు ఎంత ఎక్కువ వస్తుంది, ఎంత తక్కువ నాకు వద్దు. గొప్ప బీద, పొడుగు పొట్టి, లావు సన్నం, నలుపు తెలుపు, అది తర్వాత తెలుసుకుందాం. ఆ కొలత అన్నది మామూలుగా జనరల్గా కొలిసేది మనసు ఏం చేస్తుంది? ఇటు లొంగిపోతుంటుంది. మనసు చేసే కొలతలు అంటే సుఖ దుఃఖాలు ఎక్కడున్నాయి? ఈ కొలతల్లోనే ఉన్నాయి. అది చెప్పడం కోసం అన్నమాట. ఈ సుఖము దుఃఖం ఎక్కడొస్తుందంటే, నేను అనుకున్న అబ్బాయి అది అంత గొప్పగా లేదండి దుఃఖం, బాగా గొప్పగా ఉందండి సుఖం, బాగా చాలా హైట్ అండి, ఆహా చాలా పొట్టండి, ఆహా ఉన్నలాగా, నలుపండి, తెలుపండి, ఆహా ఏమిటివి? కొలతలు. ఎక్కడైతే నా మైండ్లో కొలతలు ప్రవేశించాయో మనకి సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు మొదలైపోయినాయి. రాగద్వేషాలు మొదలైపోయినాయి, సుఖ దుఃఖాలు మొదలైపోయినాయి. పరమాత్మకి కొలతలేమి లేనివాడు. ఆయనలో ఏది కొలవడానికి కొలవలేము మనం. గొప్ప అంటే ఎంత గొప్ప అని అంటాం మనం, అక్కడ ఎంత అన్నది రాదు. మనం చదివాం కదా భగవద్గీతలో, అణువు కన్నా పరమాణువు కన్నా చిన్నవాడు, అలాగే బృహత్ అన్నిటినీ మించిన గొప్పవాడు. ఎట్లాగే రెండు ఒకేసారి జరుగుతాయి. తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ. ఆ స్థితి పరమాత్ముడు ఉండదు. అటువంటి స్థితిని ఏమంటాం? అప్రమేయ అంటే కొలతలు లేనివాడు. అంటే ఈ మనస్సు వల్లనే మనకి ఏమొస్తాయి కొలతలు? ఇంకో కొలతలు టైం, కాలం కొలుస్తాం కదా, ప్లేస్ కొలుస్తాం, అంతే కదమ్మా. ఎప్పుడు ఇంట్లో ఏంటంటే ఒక టూర్ వేద్దాం, ఎందుకు? అక్కడైనా అదే తినాలి, పొద్దున్న లేవాలి, మనం తినాలి, మనం తాగాలి, పడుకోవాలి, తిరగాలి, అంతే కదా. ఎందుకు అనుకున్నాం? ప్లేస్ బోర్ కొట్టింది, ప్లేస్ కొలిచామన్నమాట. ప్లేస్ కొలిచేటప్పటికి మనసుకి ఏమనిపించింది? ఎప్పుడు ఇదే చోట కాదు, వేరే చోటుకి వెళదాం అంటుంది. కాలం, టైం కూడా ఇష్టం ఉండదు. ఈ టైం ఆ టైం, ఈ టైంకి చేయాలి, ఈ టైంకి అక్కడ చేరుకోవాలి. ఇవన్నీ ఎన్ని కొలతలు అన్నమాట. మనసు ఎప్పుడు ఆ కొలతల్లోనే తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? బరస్ అనేది లేకపోతే అవేమి ఉండవు. అందుకని మనస్సుని మనం కంట్రోల్లో చేయాలి. మనసుని కంట్రోల్ చేయాలంటే ఎలాగా? భగవంతుని పొందాలంటే మనసుని కంట్రోల్ చేయాలి, ఆధీనంలో తెచ్చుకోవాలి.
అంటే ఎలా తెచ్చుకోవాలనుకున్నాం? విషయాల వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే విషయాల వైపు మన ఇంద్రియాలు వెళ్లకుండా ఉంటాయో, ఇంద్రియాలు వచ్చి మనసులో కూర్చుంటాయి. మనసుకు కూడా ఏం పనే లేదు. ఎందుకంటే మనసు మీరు అన్నట్టుగా మంచి చెడు ఆలోచించే అవకాశం లేదు. ఎందుకంటే దేన్ని ఇంద్రియాలేం పని చేయట్లా. అది ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే బయట నుంచి అప్పుడు చెప్తుంది. ఇది ఎప్పుడైతే మనసు ఆ కొలతలు వేయలేకపోతుందో బుద్ధిలో కూర్చుంటుంది. వెళ్ళి బుద్ధికి పని లేదు, ఈ రెండు కూర్చొని వెళ్ళి ఆత్మలో కూర్చుంటాయి. అప్పుడు పరమాత్మ మనకి కొలతలు లేనివాడిగా మనం కూడా అయిపోతాం. కాబట్టి ఈ కొలతలు లేని స్థితిని మనం ఈ కాలంలో కానీ, ఈ చోటులో కానీ, లేకపోతే ఎక్కడా కూడా మనం అటువంటి కొలతలు రానికుండా జాగ్రత్త పడినట్లయితే మీరు అన్నట్టుగా భగవంతుడికి దగ్గరగా వెళతాము. కాబట్టి అది ఫస్ట్. ఇంకోటి ఏంటి? హృదయము. రెండోది ఏం చెప్పాడమ్మా? ఋషికేశ. ఋషికేశ అంటే ఇంద్రియాలకి అధిపతి, హృదయానికి అధిపతి. ఇందాక నేను చెప్పిన విధంగా ఎలా అధిపతి అవుతావు నువ్వు? హృదయానికి నువ్వు, నీ ఇంద్రియాలకు నువ్వు అధిపతి ఎలా అవుతావు? విషయాల వైపు ఇంద్రియాలని మళ్ళించకుండా, ఎక్కువగా బయటికి తోయకుండా, ఎప్పుడు చూపెప్పుడు బయటికి, చెవెప్పుడు బయటికి, రుచి ఎప్పుడు బయటికి, పొరుగుంటి పుల్లగూర రుచి అన్నట్టుగా రుచి అన్ని రకాలుగా బయటికి చూస్తూ ఉంటే, విషయాల వైపు చూస్తూ ఉంటే ఇంద్రియాలు యాక్టివ్ అయిపోతాయి. ఇంద్రియాలు ఎప్పుడైతే యాక్టివ్ అవుతాయో మనసు కూడా ఉద్రేకం అయిపోతుంది. ఒక రకమైన ఉద్రేకానికి లోనవుతుంది. ఎప్పుడైతే ఉద్రేకానికి లోనవుతుందో రాగద్వేషాలకు లోనవుతుంది. సుఖ దుఃఖాలు దాని ద్వారా పుడతాయి. పుట్టినప్పుడు అది హృదయంలో కూర్చొని ఉండదు. ఎప్పుడైతే హృదయానికి కూర్చోకుండా ఉండదో హృదయం దానికి అధిపతి కాదు. కాబట్టి హృదయాధిపతి అంటే ఋషికేశ అంటే ఇంద్రియాలు ఇవన్నీ తీసుకున్నట్టయితే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇంద్రియాలు ఇవన్నీ కలిపి వీటన్నిటికీ అధిపతి పరమాత్మ. అందుకని మనం వల్ల కావట్లేదు అనుకోండి, ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయలేకపోవడం, పరమాత్మకి అప్పచెప్పాలి. పరమాత్మ భజనలో ఉండాలి, పరమాత్మ సత్సంగంలో ఉండాలి. అప్పుడు ఆయనే వాటి అధిపతి, ఆయన యజమాని ఆయన కాబట్టి, మాయ మొత్తానికి ఆయన యజమాని కాబట్టి ఆయన మీకు సహకరిస్తాడు. మూడోది తర్వాత ఏంటమ్మా? పద్మనాభ అంటే నాభియందు పద్మము కలవాడు. అంటే మనకు ఎలా అయితే హృదయం ఒక కేంద్రంగా, శక్తి కేంద్రంగా ఉందో, నాభి కూడా ఒక శక్తి కేంద్రము. అంటే ఏంటి? ఈ శక్తి కేంద్రాలు అంటే ఎలా అంటారంటే, జనరల్గా చెప్పాలంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు మన భూగ్రహం మీద ఉన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుందమ్మా? సూర్యుడి దగ్గర నుంచే కదా. ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, మీరు చూడగలుగుతున్నారంటే శక్తి ఎవరిది? సూర్యశక్తి. ఒకసారి చీకటి అయిపోతే కనిపిస్తుందా మనకి? ఏమన్నా కనిపించదు. అంటే దాని అర్థం ఏంటి? మనం చూపించే దృష్టి శక్తి ఎవరిదనమాట? సూర్యుడి శక్తి. అలాగే నా ఆలోచనకు కావాల్సిన శక్తి కూడా ఆయనదే. అలాగే నా శరీరంలో ప్రాణం ఆడే శక్తి కూడా ఆయనదే. నాలో తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సు కూడా ఆయనే. సో ఇవన్నీ కూడా ఆయన చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అంటే ఈ నాభి కేంద్రంగా మిగతావన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే ధ్రువుడు అంటారు కదా, ధ్రువుడు చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. సౌరమండలం అన్నీ కూడా మండలాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అదే రకంగా ఈ పరమాత్మ చుట్టూ, పరమాత్మ ఆ కేంద్రం కలిగినట్టు పరమాత్మ అంటే ఎంటైర్ సృష్టి ఆ నాభి నుంచి వచ్చిన కమలం ద్వారానే సృష్టి మొదలైంది. అది తర్వాత ఋషికేశ పద్మనాభో అమర ప్రభు. ప్రభు అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, యజమాని అని అంతే కదా. కాబట్టి ఆ యజమానిగా ఉంటాడు, అమర ప్రభు అని దాని అర్థం. అంటే బ్రహ్మకి 14 మంది మనువులు మనసు నుండి పుట్టారు. ఒక్కొక్క మనువు కొంతకాలం అధిపతిగా ఉంటాడు. బ్రహ్మకి ఎంతమంది మనువులమ్మా? 14 మనువులు. ఒక్కొక్క మనువు కొంతకాలానికి అధిపతిగా ఉంటారు. అందుకే మన్వంతరము అంటాం మనం. ఇది మన్వంతరం అయ్యేంత వరకు అంటాం. అట్లాగే యుగములు 4. ఏమిటి యుగములు? కృతయుగము, త్రేతాయుగము, కలియుగం. ఈ 4 యుగాలు కలిపి మనం ఒక మహాయుగము అంటాము. ఈ 4 యుగాలు కలిపి ఏమంటామమ్మా? మహాయుగము అంటాము. అలాంటి మహాయుగాలు 72 కలిసి ఒక మన్వంతరం అవుతుంది.
రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ చదువుతున్నాను, అందుకే చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అవసరం, ఇది చాలా అవసరం మనకి. బ్రహ్మకి ఎంతమంది మనువులు? 14 మంది మనువులు. ఒక్కొక్క మనువు కొంతకాలం అధిపతిగా ఉంటాడు. ఎప్పటి వరకు? ఆ కొంతకాలం అంటే మన్వంతరం వరకు. మన్వ అంతరం, మళ్ళీ ఇంకో మనువు వచ్చేంత వరకు ఒక మనువు ఉంటాడు. మరి ఎంత ఆ కాలం అంటే యుగాల నుంచి మొదలు పెట్టాలి. 4 యుగాలు ఉన్నాయి. అదే ఇప్పుడు అది తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 14 మనువుల్లో ఒక్కొక్క మనువు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క మనువు ఒక మన్వంతరం వరకు ఉంటాడు. ఈ మనువు తర్వాత ఇంకో మనువు అలా వస్తారు. ఈ మన్వంతరం అంటే ఎంత కాలం అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. 4 యుగాల గురించి మొదలు పెట్టాలి మనం. యుగాలు 4 ఉన్నాయి. అవేమిటవి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ 4 యుగాల్ని కలిపి ఒక మహాయుగము అంటారు. ఈ 4 కలిపి ఏమంటారమ్మా? ఒక మహాయుగము. అట్లాంటి మహాయుగాలు 72 కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. అట్లాంటి మహాయుగాలు 72 జరగాలి. జరిగితే అప్పుడు ఒక మనువు అయిపోయినట్టు లెక్క. డెబ్భై 72 మహాయుగాలు. అంటే ఒక్కొక్క మహాయుగం ఎన్ని యుగాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఎన్ని యుగాలు ఉన్నట్టు ఒక మహాయుగంలో? ఒక మహాయుగంలో మొత్తం ఎన్ని యుగాలు ఉన్నట్టు? ఎగ్జాక్ట్లీ 72 ఇంటూ 4. ఈ 14 మన్వంతరాలు కలిసి ఇప్పుడు ఒక మన్వంతరం అయింది మనకి ఇంత చేసి, అంతేనా? ఇలాంటి 14 మనువులు ఉన్నారు కదా. ఈ 14 మన్వంతరాలు కలిపి బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మకి ఒక పగలైందంటే వైవస్వత మన్వంతరం. అంతేకాలం బ్రహ్మకు ఒక రాత్రి. ఇప్పుడు ఎంతైతే కాలం చెప్పుకున్నామో మనం, 285 సంవత్సరాలు బ్రహ్మకు పగలు. మళ్ళీ అంతే. ఇది రాత్రి అంటే ఏంటి? ప్రళయం. అంతా కూడా అవ్యక్తంలో ఉంటుంది. అవ్యక్తంలో అంటే ఏమీ కనపడదు, అంతా కలిసిపోయి ఒక చోట ఉంటుంది. అది మళ్ళీ 14 మన్వంతరాలు. కరెక్ట్. ఈ విశ్వంలో తారలు గ్రహాలన్నీ కూడా కాలం వల్ల స్పందిస్తున్నాయి. కాలం వలన ఇవన్నీ నడుస్తున్నాయి. అలాగే మనం కూడా కాలం వల్లనే నడుస్తున్నాం. మనలో స్పందన కాలం ఎలా తెలుస్తుంది? ప్రాణం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మన యొక్క కాలం వెళ్తుందన్నమాట. ఆయన కాలధర్మం చేశారు అంటాం, కాలం చేశారు అంటాం. ఆయన కాలం చేశారంటే ఆయన కాలం అయింది, అయిపోయింది. ఆయన కాలం అయిపోయింది. ఆయన రాసిపెట్టిన నిశ్వాసాలన్నీ అయిపోయింది. హార్ట్ బీట్ కూడా ఇన్ని కొట్టుకోవాలని ఉంటుంది ఆయనకి. ఇన్నిసార్లు గుండె కొట్టుకోవాలి. మన బ్యాటరీ లైఫ్ లాగా ఈ లైఫ్ కూడా ఉంటుంది. దానికి అయిపోయింది. కాలం చేశారు అంట. అది కాలధర్మం. కాలం యొక్క ధర్మం ఏమిటి? ఇదే, వెళ్ళిపోతాడు, ఉంటాడు. అది కాలధర్మం. కాలం చేశారు అంట. అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. తర్వాత విశ్వకర్మ అంటే ఇదన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా విశ్వకర్మ. త్వష్ట అంటే శిల్పం చెక్కేవాడు కానీ వడ్రంగి కానీ ఈయన సృష్టిస్తాడనమాట. అంటే సృష్టికర్త. ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో బిడ్డ ఆత్మ ప్రవేశించగానే
ఆటోమేటిక్గా నాడులు ప్రాణులు అన్నీ ఇంకా బాడీ అన్నీ ఫామ్ అయిపోతుంటాయి కదా. అవన్నీ ఎవరు చేసినట్టు? ఆ పరమాత్మ భగవంతుడే దాన్ని చేసేది కనుక ఫస్ట్ ఆయన చేస్తున్నాడు అంతే. అట్లా అట్లా రూపాంతరం చెందేస్తూ ఉంటుంది శరీరం, అంతా చేస్తూ ఉంటాడు. ఇక్కడ విశ్వకర్మ అంటే అప్పుడు ఇంజనీర్ కాదు కదా. అంటే అప్పుడు ఇంజనీర్ అదేనమ్మా కరెక్ట్. విశ్వకర్మ అంటే మన ఇంజనీర్నే విశ్వకర్మ అంటుంటాం, కట్టేవాళ్ళని ఇంజనీర్ అంటారు అంతే, విశ్వకర్మ అంటారు. ఏదన్నా రూపంలో తీసుకొచ్చేవాడు అనమాట. అంటే ఏంటి సృష్టించడం అంటే సృష్టించడమ్మా, దానిలో తీసుకొస్తాడు. అంటే కనబడిన దాంట్లోంచి కనబడేది తీసుకొస్తాడు. ఒక రాయి ఉంటుంది శిల్పం రాకముందు, ఆ రాయిలో ఈ శిల్పం ఉందని మీకు తెలుస్తుందా? తెలియదు, కేవలం వాడికే తెలుస్తుంది. ఎవరైతే చెక్కుతున్నాడో వాడికి తెలుసు ఇందులో శిల్పం ఎలా తీసుకురావాలో తనకే తెలుసు. అది ముడి సరుకు. మీకు నాకు తెలిస్తే రాయి ఏం చేస్తాం, 4 ముక్కలు చేసి ఇల్లు కట్టుకుంటాం. ఇట్లా అంత శిల్పంగా ఉపయోగపడే రాయి అయినా కూడా మనకు దాని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి దానికి కావాల్సిన నాపురాలు ఖర్చు లేకపోతే దాన్ని ఏదో చేసేలాగా గోడలు కట్టుకోవడమో ఏదో చేసుకుంటూ పోతాం తప్ప మన దాంట్లో శిల్పాన్ని తీయలేం. ఆ శిల్పాన్ని తీయగలిగే శక్తి ఏ జీవికి ఎట్లా ఏ రూపం ఇవ్వాలి ఏమిటి ఇవన్నీ కూడా చేసేటువంటి శక్తి ఆయనకి మాత్రమే ఉంది. అది తర్వాత స్థవిష్ట స్థవిరో ధ్రువ. స్థవిష్ట అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే సృష్టి పరమాత్మ ప్రారంభమే మరలా ఆయనలోనికి లీనమవుతుంది కనుక ఈయన అందరికన్నా పెద్దవాడు. అది స్థవిష్ట స్థవిర అంటే అన్నిటికన్నా పెద్దవాడు. స్థవిష్ట అంటే మార్పు చెందనివాడు. అంటే ఏంటి? శిల్పం తాను చేస్తాడు కానీ తాను శిల్పంలో మారిపోతాడా? మారడు. తను మారడు కానీ మొత్తం జీవాన్ని సృష్టిని మొత్తం ఆయనే తయారు చేస్తాడు, ఆయన మటుకు మారడు. అలాగే తనలోనికి మొత్తాన్ని లీనం చేసేసుకుంటాడు చివరికి. ఇప్పుడు అన్నీ అవ్యక్తం నుంచి వ్యక్తమైనవి, ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. మళ్ళీ ఈ రూపాన్ని సంతరించుకున్నది మళ్ళీ రూపం లేకుండా అయిపోతుంది కదా. అది కూడా ఆయనలోకే వెళ్ళిపోతుంది. అది కూడా చేసేది ఆయనే. సో ఒక జీవుడికి రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని కాలము చోటు అనే దాంట్లో పెట్టి, కాలము చోటు మొదలవుతుంది కదా. చోటు ఏంటి? మొదటి చోటు తల్లి గర్భం. ఇక అక్కడికి మళ్ళీ మన చోటు మార్చుకుంటాం. మలేషియన్ టౌన్షిప్ అని పెద్ద అయింది, అక్కడికి మారుస్తూ ఉంటాం. ఇల్లు మారాలనుకుంటాం, ఏదో ఊరు మారాలనుకుంటాం. ఇవన్నీ అంటే చోటు చూసుకుంటూనే ఉంటుంది జీవి. అక్కడ చోటు ప్రవేశపెట్టాడు, ఒక కాలం పెట్టాడు. అంటే 8-9 నెలలకి వీడు భూమిలో వచ్చేసేసి వాడి వ్యవహారం మొదలు పెట్టాలి, కర్మలన్నీ మొదలు పెట్టాలని పెట్టాడు. కాలము చోటు అనే 2 ఇచ్చి వాటిలో జీవుడిని ప్రవేశపెట్టి అన్నీ తనే చేసి మళ్ళీ తన కాలం అయిపోయిన తర్వాత, తన కాలం అయిపోతుంది కదా, కాలం ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ తనలో లైన్ చేసుకుంటాడు. స్థవిష్ట స్థవిరేహ ధ్రువ. ఇంత చేసి ఒక ధ్రువుడిలాగా, ధ్రువు అంటే ఏంటి? ధ్రువమండలం అంటాం కదా. ఎంటైర్ సౌరమండలం అంతా ఈ లోకాలన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయి? ధ్రువుడు. అందుకే ధ్రువ నక్షత్రం అంటారు. కేంద్ర బిందు. ఎగ్జాక్ట్లీ. ఇరుసు అంటాం కదా, ఇరుసు అనమాట. ఆ ధ్రువుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అన్ని సృష్టి అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది మటుకు తిరుగుతుందా ధ్రువుడు? తిరగదు. ధ్రువ నక్షత్రం తిరగదు, అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది. మిగతా అన్నీ మారుతూ ఉంటాయి. అలాగే పరమాత్మ ధ్రువ, కాన్స్టెంట్గా ఉంటాడు. ఆయన మటుకు ఎటువంటి ఈ కాలంలోనూ ఈ చోటులోనూ అది పెళ్ళి చూపించారు. అది నక్షత్రం ధ్రువ నక్షత్రం చూపించరండి. నిజంగా ధ్రువ నక్షత్రం మనకు కనబడిందంటే ముక్తి వచ్చేసినట్టే లెక్క. అది అరుంధతి నక్షత్రం, అది ఎలాగూ కనబడదు. అంటే అక్కడ చూపించిన కారణం ఏంటంటే మీరు జీవితాన్ని అరుంధతి ఇలాగా జీవితాన్ని గడిపి ఆ రకంగా శాశ్వతమైన స్థానాన్ని పొందండి, దానికి ఈ గృహస్థాశ్రమం మీకు ఇచ్చింది అని చెప్పడం కోసం. మనకి అవన్నీ కాదు కదా. పెళ్ళి అయిపోయాక మళ్ళీ తర్వాత అంతే. ట్రైనింగ్ ఉండాలి కదమ్మా, ఆధ్యాత్మిక ట్రైనింగ్ ఉండదు. లేకపోయేటప్పటికి అట్లా కాలంలో కొట్టుకుపోతాం కదమ్మా మనం. కాలం అనేది ఒక అజ్ఞానం కదా.
కాలం అనేది అజ్ఞానం. సరే అప్పుడు తెలియలేదు, తర్వాత తెలుసుకోకూడదు ఎవరు చెప్పారు? సరే అప్పుడు ఏదో అట్లా చేశారు, నిజంగా అందులో అర్థం ఏదో ఉంటుంటుంది, తెలుసుకునే ప్రయత్నం ఎవరో చేసామా? టైం ఎక్కడ ఉందండి? కాలం టైం సరిపోవట్లేదండి. అట్ట కాలం ఎప్పటివరకు సరిపోదు. నువ్వు కాల ధర్మం చెందేంత వరకు సరిపోదు. తర్వాత నీ కాలధర్మం చెందాక ఇవన్నీ ఏం చేసుకుంటావు? మళ్ళీ కాలంలోకి చోట్లోకి రావాలి. మళ్ళీ ఒక కాలం ఒక చోటు వస్తే తప్ప మళ్ళీ మామూలే. అప్పుడు టైం లేదండి. ఏంట్రా ఎన్నాళ్ళు ఇన్ని జన్మలు చెప్తున్నావు టైం లేదని, ఎప్పుడు నీకు టైం దొరికేది అంటాడు భగవంతుడు పై నుంచి. ఎన్నిసార్లు రాస్తావురా ఎగ్జామ్? మార్చి అయిపోయింది, సెప్టెంబర్ మార్చి. నీ తోటోళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, నువ్వు ఎందుకురా స్కూల్ వదలవు అంటే ఏదో ఇక్కడే బాగుందండి అంటాడు. స్ట్రాంగ్ ఫౌండేషన్. ఆ టీచర్కి విసుగొచ్చి ఆయన మొహం చూడలేక ఎక్కువ మార్కులు తోసేద్దరు కాడు అక్కడి నుంచి వెళ్ళడం. నేనైతే వెళ్ళండి, మీకు విసుక్కుంటే నేను తోసేయండి అంటాడు. కాబట్టి కాలము చోటు అన్నది చాలా ఇక్కడ గమనించాల్సింది. మనం కాలము చోటు అన్నదానికి మనం పరిమితం అయిపోతాము. పరమాత్మ వాటికి అతీతుడై ఉంటాడు. అది కూడా మనకి చెప్పాడు ఎలా ఉండాలో. హృదయాధిపతి ఎప్పుడైతే నువ్వు అవుతావో అప్పుడు పరమాత్మకు దగ్గరగా ఉంటావు అని చెప్పడం. నెక్స్ట్ అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అది త్రికకుబ్ధామ అంటే 3 పేర్లతో తెలియబడేవాడు అని అర్థం. అగ్రాహ్య అంటే గ్రాహ్యం చేసుకోలేనటువంటి వాడు, మనం గ్రహించలేనటువంటి వాడు. మనం గ్రాహ్యం అంటే ఏంటమ్మా? గ్రహించడం. మనం ఆయన్ని మనం గ్రహించలేము. మన ఇంద్రియాలతో మనం ఆయన్ని గ్రహించడం సాధ్యం కాదు. అంటే తెలుసుకోవడానికి వీలు లేనివాడు. నాకు పరమాత్మ పూర్తిగా తెలుసండి అనడానికి వీలు లేదు. అటువంటి వాడు శాశ్వతమైన వాడు. ఇది చాలా శ్లోకాలు వస్తుంది. శాశ్వతమైన వాడు. కృష్ణ అంటే చీకటియే తన రూపమైన వాడు. ఇదేమిటి చీకటే తన రూపం అంటే? అజ్ఞానం కూడా తనే, ఆయన రూపమే. అది అజ్ఞానం కూడా ఆయన రూపమే. కాకపోతే మనం జ్ఞానం తెలుసుకునేటప్పటికీ ఈ అజ్ఞానం అన్నది కృష్ణుని ఎప్పుడైతే పొందుతామో వెలుగు అప్పుడు ఆటోమేటిక్గా మనకి వస్తుంది. లోహితాక్షః ఎర్రని కన్నులు కలవాడు. ప్రతర్ధనః అంటే మార్పు లేకుండా నిలిచేవాడు. మార్పు లేక నిలిచేవాడు. ప్రభూతః అంటే చక్కని రూపంగా ఏర్పడినవాడు. భూతాలతో మనందరం, పంచభూతాలతో మనం కూడా ఏర్పడతాం. కానీ ప్రభూతః అంటే అదే పంచభూతాలతో ఈ భూమిపైన అవతరించినా కూడా ఆయన చక్కని రూపము కలిగినవాడు. అంటే దివ్యమైన రూపము కలవాడు. ఆయన మనలాగే శరీరము అన్నీ మనలాగా కనిపిస్తున్నా ఆయన మటుకు దివ్యమైన రూపం కలవాడు. మనలో దోషరూపం ఎక్కువ ఉంటుంది, దివ్యం తక్కువ ఉంటుంది. ఆ మాత్రం దివ్యం లేకపోతే ఈ ప్రాణం ఆడదు కదమ్మా. ప్రాణం అనేది ఆత్మే కదా. ఆత్మ ఉంది మనలో, కానీ ఆత్మ దర్శనం జరగటం లేదు. ఆత్మ దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో ఆత్మ మాత్రమే మనం తెలుసుకుంటామో అది మాత్రమే శాశ్వతము, అది మాత్రమే వెలుగు, మిగతాదంతా చీకటి అనే విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం కూడా ఆ స్థాయికి మనం చేరుకుంటాం. అది కాబట్టి 3 పేర్లతో పిలువబడేవాడు. ధామ వెలుగు మార్గంగా గలవాడు. వెలుగునే
మార్గంగా కలవాడు. అంతే కదా, మనం భగవంతుడు చేరేవాడిని 2 మార్గాలు చెప్పాం, భగవద్గీతలో చెప్పుకున్నాం. ఒకటి మనిషి ధూమ మార్గం, ఒకటి ఇంకోటి అర్చి మార్గం, అగ్ని మార్గం, తేజో మార్గం. అంటే పూర్తి వెలుతురులో వెళుతుంది ఆత్మ. ధూమ మార్గం అంటే పూర్తి చీకటిలో పొగలో సఫకేటింగ్గా వెళుతుంది ఆత్మ, దురాత్మ. ఇది మంచి ఆత్మ ఇట్లా వెళుతుంది అనమాట. కాబట్టి వెలుగే మార్గంగా గలవాడు. సో ఆ మార్గమంతా భగవంతుడి కిందే లెక్క. నేను వెలుగులోనే వెళుతున్నాను అంటే పరమాత్మ దారిలోనే వెళుతున్నాను అని మనకి అర్థం అన్నమాట. పవిత్రం, పవిత్రం అంటే నిర్మలమైన వాడు. చెప్పాం కదమ్మా 4 పాదాల్లో పవిత్రం అన్నది, శౌచం పవిత్రం అన్నామే, ఈ పవిత్రం అన్నమాట. పవిత్రం అంటే మనం నిర్మలంగా ఉండాలి, మనలో ఎటువంటి వేరే దోషాలు ఉండకూడదు. ఎదుటి వాళ్ళ ఉండొచ్చు, ఏం చేస్తాం, అది వాడి లక్షణం. మనలో అవి ఉండకూడదు. నీ వెధవాయి నేనంటే నీకంటే పెద్ద వెధవాయి నేనని పాడకూడదు. వాడు నేను చాలా తెలివైన ఉండండి, ఇంటి అమాయకంగా ఉన్నారు మీరు, సత్సంగం దగ్గర నుంచి అమాయకం అయిపోయారండి అంటే అన్నీ ఏం బాధలేదు, మనకు వచ్చే నష్టమేమీ లేదు. మనం మంచి మార్గంలోనే ఉన్నాం, మనం ఈ వెలుగు మార్గంలోనే ఉన్నాం. వాడి కోసం చీకటి మార్గంలోకి వెళ్ళొద్దు, వాడు రెచ్చగొడతాడు, వాడు నానా రకాలుగా రెచ్చగొడతారు వాళ్ళు. మనం అది వెళ్ళి చీకట్లో పడిపోతాము. కాబట్టి మనం నిర్మలంగానే ఉండాలి. నిర్మలంగా ఎప్పుడైతే ఉంటామో మన చూడంగానే వాడి మొహం వాడికి తెలిసిపోతుంది, మనం చూడంగానే వాడి మనస్తత్వం వాడికే తెలిసిపోతుంటుంది. వాడి మనస్సు ప్రశాంతంగా కాదు, మన అర్థం కదా, అర్థంలో వాడు చూసుకోగానే వాడు అంతా వికృతంగా ఉన్నాడు వాడికి తెలిసిపోతుంది. అంతే కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పగలరా? భగవంతు సమక్షం నిలబడి దండం పెట్టుకుంటా మీరు ఏమైనా అసత్యం పలకగలరా? ఏమైపోయింది? పవిత్రత. ఎప్పుడైతే పవిత్రమైన అద్దం ముందు నిలబడితే చిన్న చిన్న పుట్టుమచ్చలు కనిపిస్తాయి అక్కడ కదా. అటు ఇటు సరిగ్గా కనబడరు, మసకగా ఉండి అర్థమైతే పర్వాలా, ఏం కనబడదు చిన్న చిన్న విషయాలు. ఆయన అట్లా కాదే, పవిత్రం అండ్ మంగళం, శుభమైన వాడు, అశుభం ఎప్పుడు ఆయన చేయడు. అలాగే పవిత్రంగా ఉన్నవాడు. ఎక్కడైతే పవిత్రమైన సరౌండింగ్స్ మనం వెళ్తామో ఆటోమేటిక్గా మన లక్షణాలు మనకు తెలిసిపోతుంటాయి. అందుకే చాలామంది గుడికి వెళ్ళడానికి ఇష్టపడరు. మెయిన్ కారణం అదే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ దోషాలు వాళ్ళకి తెలుసు. అక్కడికి వెళ్ళాక అంత ప్రశాంతతలో ఆ పవిత్రత ముందు నిలబడితే దోషాలు దెయ్యాల్లాగా భూతాలాగా ఎదురు నిలబడతాయి, మనకు కనిపిస్తుంటాయి. దాన్ని ఎందుకు మనం పిలిచి కావాలని కొని తెచ్చుకోవడం ఎందుకు, దెయ్యాలని భూతాలని లోపల ఉన్నాయి పడి ఉన్నాయి అనుకుంటారు. వాళ్ళు బయటకు తీసి వాళ్ళు వాట ఎందుకు ఇబ్బంది పడాలి నేను అని. అర్థమైందమ్మా? అది పరమమైన వాడు, అత్యుత్తమమైన వాడు. పరం అంటే ఏంటి? పరం అంటే ఇది కానిది, దీని బయటది అని. పరమాత్మ అంటే ఆత్మ దాటినది. పరంధామం అంటే అన్ని ధామాల్లో, అన్ని నివాస స్థానాల కన్నా ముఖ్యమైనటువంటి పరమాత్మ ఉండేటువంటి ధామం. పరమానందం, ఇక ఆనందాన్ని మించిన ఆనందం ఇంకొకటి లేదు. నేను మీకు చెప్పా కదమ్మా, అది పూజ గురించి, అది ఆనందం. మానసిక పూజ చెప్పానే, అది పరమానందం. దాన్ని చెప్తే అర్థం కాదు, ఎవరికాళ్ళు అది అనుభవించి తెలిపితే నిజంగా అది అనుభవిస్తే మీకు చాలా బాగుంటుందమ్మా. అది నేను చెప్పలేను మాటల్లో. కాబట్టి అగ్రాహయ శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధన ప్రభూత శ్రీకకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి రూపం కూడా చెప్పాడు, ఒక రకంగా శ్రీకృష్ణుడి రూపం కూడా చెప్పాడు. ఎందుకని? ఎప్పుడైతే పరమాత్మ రూపాన్ని తీసుకుంటాడో ఈ రకంగా ఉంటాడు అని. ఎలాగా? చీకటిగా రూపం ఉన్నవాడు నల్లని రూపంగా ఉంటాడు, ఎర్రని కన్నులు ఉంటాయి, మార్పు లేక అలాగే ఉంటాడు, చక్కని రూపంతో ఉంటాడు అని చెప్పాడు. తర్వాత ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఈశానః అంటే అందరికన్నా గొప్పవాడైన పరమాత్మ. ప్రాణదః ప్రాణములు ఇచ్చేవాడు.
ప్రాణో జ్యేష్ఠ, ప్రాణాలన్నిటికన్నా కూడా జ్యేష్ఠుడు, పెద్దవాడు, ప్రాణాలకే పెద్దవాడు ఆయన. శ్రేష్ఠ అంటే అత్యుత్తమైన వాడు. ఉత్తమ అంటే మళ్ళీ ఇది అత్యుత్తమైన వాడు. ప్రజాపతి, ప్రజాపతి ద్వారానే కదా అంత సృష్టి మొదలైందంతా కూడా. మరీచ ప్రజాపతులు అంటాం కదమ్మా. సృష్టి ఏం చెప్తాం? మరీచుడు, ప్రజాపతి, వీళ్ళ వలన ఈ జీవరాశులన్నీ పుట్టాయి. ప్రజాపతి. అంతకుముందు ఎవరు పుట్టారు? సనక సదనంతుల ఋషులు పుట్టారు, 4 పుట్టారు. వాళ్ళు ఏమి సృష్టి చేయమంటే మేము చేయం, మా బ్రహ్మ విద్య చాలన్నారు. అప్పుడు మరీచుడిని, ప్రజాపతిని బ్రహ్మ సంకల్పంతో వాళ్ళని సృష్టించి వాళ్ళ ద్వారా సృష్టి చేశాడు. అంటే మన పుట్టుకి ఈ ప్రజాపతి అంటే మన పుట్టుక అంటే కారణమైన వాడు పరమాత్మ. హిరణ్య గర్భ, బంగారపు అండం ఉన్నవాడు. భూగర్భ, భూమికి కేంద్రం వంటివాడు. ఎలా చెప్తాం మనం? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది కదా, మరి సూర్యుడికి కేంద్రం, మన భూమి కేంద్రం ఎవరు అనమాట? సూర్యుడు. అలా అనుకోండి. అట్లాగే ఈ భూమికి కేంద్రము ఆయనే. మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. మాధవి అంటే జనరల్గా ఏంటంటే ఈ భూమిపైనటువంటి వైభవం ఏదైతే ఉందో దానికి నాథుడు అని అర్థం యాక్చువల్గా. మధుసూదన అంటే మధు అనే రాక్షసుని చంపినవాడు అని అర్థం. అదొక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే మధుసూదన అంటే ఈ మాయలో ఉన్నటువంటి ఐశ్వర్యం, వైభవం చూసారా, వాటిని అంటే మళ్ళీ మాయ అంటాం కదా, మాయని ఖండించేవాడు అని అర్థం యాక్చువల్గా. మనం ఆ మధు వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఏదో బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది వెళ్ళిపోతూ ఉంటాం, మాయలో అలా చొరబడిపోతూ ఉంటాం మనకు తెలియకుండా. దాన్ని ఖండించేవాడు. అంటే పరమాత్మని చేరాలంటే నాలో ఉన్న మాయామోహాన్ని తొలగించుకోవాలి. నాకు నేను తొలగించుకోలేను కాబట్టి పరమాత్మని కోరుకుంటాను. నాయన నువ్వు ఖండించాల్సిన తప్ప నా వల్ల అయితే అవ్వడం లేదు. కాబట్టి అది ఖండించాలంటే కూడా మన వల్ల కాదు, ఆయన వల్లే అవుతుంది. ఎవరైతే అది ఖండించగలుగుతారో ఆ పరమాత్మ అదొక లక్షణం అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఈశ్వరో విక్రమో ధన్వీ మేధావి విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్. పరమాత్మను జీవుని యందు గల పరమాత్మగాను, పరాక్రమం గలవానిగాను, ధనుస్సు ధరించిన వానిగాను, ప్రజ్ఞావంతునిగాను, విశేషమైన క్రమం కలిగిన వానిగాను, విషయములకు అతీతమైన వాడుగాను, భయపెట్టుటకు వీలు కాని వాడును, విశ్వాసం గలవానిగా, పనులు నెరవేర్చువానిగా, ఆత్మవంతునిగా ధ్యానము చేయుము. ఇది జీవుని యందున్న పరమాత్మ. ఈశ్వర అంటే జీవుని యందున్న పరమాత్మ. ఈశ్వరార్పణం అంటాం. మనం ఏం చేసినా ఏమంటాం? ఈశ్వరార్పణం. అంటే ఎవరికి అర్పిస్తున్నట్టు? నాలో ఉన్న పరమాత్మకి అర్పణం. అంటే ఈశ్వర, అది ఈశ్వర అనమాట. అంటే జీవుని యందు గల పరమాత్మ. విక్రమ అంటే క్రమం కలవాడు. ఎక్కడా క్రమం తప్పడు. అదేంటండి, మనిషి అందరూ క్రమం తప్పేస్తున్నాడు కదా, లోన పరమాత్మ ఉన్నాడు కానీ పరమాత్మ గ్రహించలేదు కదా. గ్రహించిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? పద్ధతిగా ఉన్నారు. సూర్యుడు గ్రహించాడు కాబట్టి టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. చంద్రుడు గ్రహించాడు కాబట్టి వాడి అమావాస్య పనులు ఫాలో అయిపోతాడు. భూమి గ్రహించింది కాబట్టి ఎప్పుడు కూడా అటు ఇటు తిరగదు, అలాగే చెప్పినట్టుగా తిరుగుతానే ఉంది కదా. మనిషి మటుకు ఎక్కడ ఎవరి చుట్టూ తిరగడు, మాయ చుట్టూ తిరుగుతుంటాడు వీడు. దేవుడైపోతాడు కాదు, అలా సిస్టమేటిక్ ఉండబట్టి మనం వేషాలు ఎత్తున్నాం. ఇప్పుడు మీరు ఆగస్టు 26వ తారీఖున ఇటు మనం స్టేజ్ కడతారు, వీళ్ళు పెద్ద స్టేజీ. దాని మీద మిమ్మల్ని డ్యాన్స్ వేయమంటారు, పాటలు పాడమంటారు, నాటకాలు ఏదో చేస్తుంటారు. ఆ స్టేజే ఉల్లిపోతుంటే
ఆ స్టేజ్ ఊగిపోతుంది అనుకో, మీరు వేస్తారా నాటకాలు? వేయలేరు కదా. అలాగే సూర్యచంద్రులు వీళ్ళందరూ కూడా చక్కగా స్టేజ్ లాగా నీకు అన్నీ ఏర్పాటు చేస్తుంటే మనం నాటకాల వేషాలన్నీ మనం వేస్తున్నాం భూమి మీద. చేస్తున్నాం అంటే వాడు క్రమంగా ఉండాలి, నేను మటుకు ఉండను అన్నమాట. నేను ఇప్పుడు డ్రామాలు వేస్తూ ఉంటాను. డ్రామాలు వేస్తూ ఉంటే మాయలో ఉంటాం. ఆ క్రమం మనం నేర్చుకోవాలి. అంటే పరమాత్మ లక్షణాలండి, పరమాత్మకండి మనకు ఉండడం అనకూడదు. పరమాత్మ లక్షణాలు మనకు ఒకటి అందుపుచ్చుకుంటే కొంచెం అన్నా ఆయన దగ్గరగా మనం వెళతాం. ఆ టేస్ట్ చూస్తే మనకి ఈ టేస్ట్ తెలియాలి కదా. ఇప్పుడు ఏదో ఈ పదార్థం ఇచ్చారు, తీపో పులుపో చేదో చెప్పాలి కదా మీరు. అది ఏంటో అండి, ఏ టేస్టో తెలియట్లేదు అన్నాం అనుకో, కష్టం కదా. అది టేస్ట్ తెలిస్తే అది ఇది. అలాగే పరమాత్మ యొక్క టేస్ట్ తెలిస్తే మీకు ఈ రకంగా ఓహో ఇది పరమాత్మ అన్ని టేస్టుల కన్నా ఉత్తమమైన టేస్ట్ అనే విషయం మీకు తెలిస్తే, రుచి అని తెలిస్తే ఆటోమేటిక్గా మీరు దాన్నే పట్టుకుంటారు చెప్ప. మిగతా దేన్ని కూడా ఇంత తీవ్రంగా పట్టుకోరు. ఏదో మామూలుగా అట్లా చూస్తారు తప్ప దాని మీద అటాచ్ అయిపోరు. దానికి మీరు అటాచ్ అయిపోరు. కేవలం దీనికి ఉత్తమమైన వాటికే మీరు అటాచ్ అవుతారు. సో క్రమం గలవాడు, ఎక్కడా క్రమం తప్పుడు. అదిగే ధర్మము. క్రమం అంటే అది బట్ ధర్మం తప్పని వాడని అర్థం. ధనుస్సు ధరించిన వాడు. ధనుస్సు అంటే ఏంటి? ఎవరన్నా తప్పు చేస్తే ఆ ధనుస్సుతో వాళ్ళని దండిస్తాడు. అంతే కదమ్మా. కోదండరాముడు ఏంటి, కోదండ ఒకసారి తీసి ఇలా అన్నాడంటే ఆ సౌండ్ ఇలా ఆ వింటిని ఇలా సంధించి ఇక్కడ వదిలాడంటే ఆ సౌండ్కే కొన్ని రాక్షసులతో చాలామంది చనిపోతారు తెలుసా. అంటే రాక్షసులు అంటే అర్థం ఏంటి? మనలో రాక్షస గుణాలు ఎన్నో పోతాయి. ఆ భగవన్ నామానికి, ఆ యొక్క శబ్దానికి మనలో ఉన్న దోషాలు ఎన్నో, రాక్షసులు దెయ్యాలు పోతాలనేది అనుకున్నామే, అవన్నీ కూడా రాలిపోతాయి. జల 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 చెట్టు నుంచి రాలిపోయినట్టుగా, ఇంటికి రాలిపోయినట్టుగా రాలిపోతాయి. అలాగే మేధావి అంటే మేధావి అంటే అన్నీ తెలిసినవాడు, తెలివైనవాడు. మేధావి అని ఇక్కడ ఎందుకన్నారమ్మా? మనం ఎవరిని నమ్ముతాం? మేధావికి ఆపోజిట్ ఏంటి? తెలివి తక్కువవాడు. మనం ఎవరిని అవివేకి. మనం ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని పట్టుకుంటే మనకి కాబట్టి ఆయన మేధావి, అందరినీ మించిన మేధావి. కాబట్టి ఆయన్ని ఆశ్రయించు. బుద్ధి ఉన్నవాడు అయితే నువ్వు, వివేకం ఉన్నవాడు, ఆయన్ని ఆశ్రయించు. అవివేకుల్ని ఎవడో మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు మేధావులు చాలామంది కనిపిస్తారు మనకి నిజ జీవితంలో. వాళ్ళెవ్వరూ నీకు దూరం వరకు తీసుకెళ్ళలేరు. సముద్రం మధ్యలో తీసుకెళ్ళి పడేస్తారు వాళ్ళకి అంతవరకే దారి తెలుసు. అభిమన్యుడిలాగా లోనికి వెళ్ళడం తెలుసు, బయటకు రావడం తెలియదు. అభిమన్యుడికి ఎలా తెలియలేదో అలాగే వాళ్ళకి కొంత దూరం సముద్రంలో తీసుకెళ్ళగలరు. అంతే కదమ్మా. అది ఇక్కడ చెప్తున్నాడు. అలాగే విక్రమ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ చెప్పాడు. ఎందుకని ఇక్కడ ఎందుకు మళ్ళీ చెప్పాడంటే క్రమ అని ఎందుకు చెప్పాడంటే మిమ్మల్ని తరింపజేస్తాడు అని. తరింపజేసేవాడు, దాటించేవాడు అని అర్థం. ఇక్కడ దాటించేవాడు. ఎందుకు దాటించగలడు? ఆయన క్రమంగా ఉంటాడు కాబట్టి. దేని తర్వాత ఏది వస్తుందో ఎలా వస్తుందో అన్నీ ఆయనకి తెలుసు, మనకి తెలియదు. ఇవాళ ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటాం, కానీ దీని తర్వాత ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. అంటే మనల్ని ఒక పద్ధతిలో తీసుకెళ్తున్నాడు. మనకు ఆ పద్ధతి తెలియక ఆందోళన పడిపోతూ ఉంటాం. దీన్ని కూడా క్రమంలోనే ఉన్నాం మనం అన్న విషయం మనకు తెలియదు. ఎందుకని? మనం ఎప్పుడు సుఖమే కావాలి కదా. మనకి క్రమం కాదు కావాల్సింది, సుఖమే కావాలి. ఈ మనిషి జీవితంలో క్రమం అంటే అర్థం ఏంటి? సుఖ దుఃఖాలు రెండు సమానమే. అది వస్తుంది, ఇది వస్తుంది. ఆ రెండు నాణానికి రెండు పక్కల తప్ప ఒక పక్క బాగుంది, ఒక పక్క బాగోలేదు అంటామా? ఆ రెండు కలిపి ఉంటేనే నాణ్యం. అట్లా మనం అనుకున్న నాడు అలా అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం? క్రమం కోరుకోవట్లా, క్రమాన్ని అర్థం చేసుకోవట్లా. నాకు సుఖమే కావాలి, నాణానికి ఒకవైపే ఉండాలన్నాం. ఎలా కుదురుతుంది? నాణానికి వైపు కుదరదు, రెండు వైపులు ఉంటేనే దాని నాణ్యం అని అంటాము. అందుకని పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రమ మిమ్మల్ని క్రమక్రమంగా తరింపజేస్తాడు. చెప్పే కదమ్మా, మనుషులందరూ చుట్టాకు అలాగే ఉంటారు. ఒకే వయసు వాళ్ళు ఉంటారు, ఒకే రోజు పుట్టిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ ఆత్మలన్నీ డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి. ఆల్రెడీ చెప్పా కదా, వేరు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. దేని క్రమం ప్రకారం అది ముందుకి వెళుతూ ఉంది. అందుకనే మనం ఏం చేస్తాము? ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్సంగం ద్వారా మాత్రమే
ఈ జీవులన్నీ కలిపి ఒకే శ్రవణం చేస్తే అప్పుడు వాటి యొక్క స్థాయిని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాయి. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సత్సంగం రాకుండా ఉంటుందో ఆ జీవుడు ఆ స్థాయిలోంచి ఎలా ఉన్నతం పైకి వెళ్ళాలో దానికి అర్థం కాక కిందకి పడిపోతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు కాకి ఉందనుకోమ్మా, అది కాకి ఒక ఓడ మీద ఎక్కిందంట, ఈ ఒడ్డు మీద ఉన్నప్పుడు, సముద్రం ఒడ్డులో ఉన్నప్పుడు ఒక షిప్ మీద ఎక్కి ఆ పైన ఉంటుంది కదా ఒక పెద్ద కర్ర ఉంటుంది కదా, మన తెరచాపల కర్ర, దాని మీద ఉంది. ఈ షిప్ మొదలైపోయింది, బయలుదేరిపోయింది. దానికి తెలియదు బయలుదేరితే ఏం తెలుస్తుందని అక్కడే ఉందనుకుంటుంది. కొంచెం దూరం సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇదేంటిది, చుట్టూ చూస్తే ఏం కనపట్ల, చెట్లు పుట్లు ఏం కనపట్ల అని గవ్వ ఎగురుకుంటూ అటు వెళ్దామని ట్రై చేసింది. ఎంత దూరం వెళ్తుంది, దానికి కూడా కొంత దూరం దాటి వెళ్ళలేదు కదా, గరుత్మంతుడు ఏం కాదు కదా అది మొత్తం అంత ఇవే చేయడానికి. మళ్ళీ వెనక్కి వచ్చి దాని మీద రాలేదు, వాలిపోయింది. అలా జీవుడు కూడా అలా అయిపోతాడు. ఎప్పుడైతే పరమాత్మ ఈ యొక్క ఆత్మ ఉన్నతికి కృషి చెయ్యాడో తర్వాత బుద్ధి తెలిసినప్పుడు అరే ఇది కాదు నేను కోరుకున్నది, నేను అరే ఏమైపోయిందని తెలిసినలోగా ఇంకా దారి ఉండదు, ఇంకా మళ్ళీ అక్కడే ఉంటాడు. సో ఈ ఆత్మ అక్కడే దొర్లుతుంటుంది కానీ నిలబడి పరిగెట్టలేదు. దొరలడం వేరు, నిలబడి తనకు తాను నిలబడి పరిగెట్టడం వేరు కదమ్మా. ఇక్కడ నుంచి అక్కడి దాకా పరిగెట్టవచ్చు, లేదా దొర్లుకుంటూ కూడా ఎవడో తోస్తే దొర్లుకుంటూ పోవచ్చు. రెండింటికి తేడా లేదు. ఎవడో తోస్తే దొర్లుకుంటూ వెళ్తావు నువ్వు, అంతే. అదే నీకు నువ్వు నడిస్తే నీ కంట్రోల్ ఉంటుంది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ నేను ఎంత దూరం ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత నెమ్మదిగా వెళ్ళాలి, అన్నీ నీ కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే ఏదో పరిస్థితులు బట్టి దొర్లుకుంటూ మంచిగా వెళ్తే ఒకసారి బురదలో దొల్లుకుంటూ వెళ్ళిపోతావు, ఒకరోజు మంచి నీళ్ళు వస్తే మంచి నీళ్ళలో దొల్లి అది మళ్ళీ బురద పోతుంటుంది, మళ్ళీ దొల్లుకుంటూ పోతుంటాం. ఏంటో దొల్లుకుంటూ కాలంలో పడి దొల్లుకుంటూ పోతూనే ఉంటాం. అనుత్తమ అంటే అత్యుత్తముడు. ఉత్తమమైనది ఏదైనా ఉందంటే అతి ఉత్తముడు. అతి ఉత్తముడు. ఉత్తముడు అంటే ఏంటమ్మా, అంతా మంచి అంటే ఏంటనమాట. ఏదైనా లక్షణం తీసుకుంటే అందులో ఉత్తమ లక్షణం ఏదైనా ఉందంటే అది, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం ఉందంటే అది, ఉత్తమమైనటువంటి ఆలోచన విధానం ఉందంటే ఆయనది, ఉత్తమమైనటువంటి జీవన విధానం ఉందంటే ఆయనది. అంటే మనం ఏదైనా సరే ఆయన్ని చూసి మన కాపీ కొట్టి నేర్చుకోవాలి. ఉత్తమమైన వాడి దగ్గర ఉంటేనే మనకు ఉత్తమ లక్షణాలు అబ్బుతాయి, లేకపోతే ఉత్తమ లక్షణాలు అబ్బవు. మళ్ళీ సేమ్ స్టోరీ. ఉత్తమ లక్షణాలు ఎప్పుడైతే అబ్బవో మళ్ళీ ఆత్మ అదే స్థాయిలో ఉండి ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంటుంది. అందుకని సత్సంగం యొక్క ప్రాముఖ్యత, విష్ణు సహస్రనామాల యొక్క పదే ఈ భావయుక్తంగా మనం చదువుతూ ఉన్నట్లయితే, భావయుక్తంగా చదవండి అమ్మ, భావయుక్తంగా చదవండి. అప్పుడు మీకు నిన్న చెప్పినటువంటి మానసిక పూజ అన్నది మీకు ఆ అనుభూతి ఇక్కడ వస్తుంది. అది విష్ణు సహస్రనామాల్లో మాత్రమే ఉంది. ఈ విష్ణు సహస్రనామాలు చదువుతున్నప్పుడు మటుకు దృష్టి ఏ పక్కకి వెళ్ళకూడదు. కొన్ని పదాలు అర్థం కాకపోయినా మీరు అనుకున్నట్టుగా ఉత్తమంగా ఊహించుకోండి, ఎక్కడా పరమాత్మ దాటి పక్కకి వెళ్ళడానికి వీల్లేదు. అలా చదివితే మీకు ఫలితం వస్తుంది. దురాధర్ష, భయపెట్టడానికి వీలు కానివాడు. పరమాత్మని ఎలా చూసినా మనం ఆయన్ని భయపెట్టగలమా? భయపెట్టలేము. ఎందుకు భయపెట్టలేము? ఎవరన్నా భయపెట్టాలంటే ఏం చేయాలి? భయపెట్టడం అంటే ఏంటి? ఎవరినన్నా ఎటువంటి బలహీనత లేనివాడు భయము ఉండదు. అందుకే అభయం పరమాత్మ ఇచ్చేది. మన దగ్గర మనం ఏం కోరుకుంటాం? అభయం కోరుకుంటాం. ఆయన నీ అభయహస్తం నా మీద ఉంచు అంట. నీ అభయహస్తం నా శిరస్సుపై ఉంచు, నాలో ఉన్న భయాలు బెంగలన్నీ పోగొట్టు. అది ఎందుకని ఆయన ఎవరు భయపెట్టలేరు కాబట్టి ఆయన ఆశ్రయం మనం కోరుకోవాలి అని చెప్పడం. కృతజ్ఞ, విశ్వాసం కలవాడు. సో కృతజ్ఞత అన్నది కూడా పరమాత్మ లక్షణం. ఇందా మనం చెప్పుకున్నాం దయా, పవిత్రత అని అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటి? కృతజ్ఞ అంటే విశ్వాసము కలవాడు. అంటే నువ్వు భక్తితో పూజిస్తే నీ భక్తిని చూస్తాడు కానీ నువ్వు బంగారం పాత్రలతో చేసావా, మట్టి పాత్రలో చేసావా, నీళ్లు పోసావా, పరమాణం పోసావా, పాలు పోసావా, పాలలో ఎన్ని నీళ్లు కలిపావు, ఏమీ చూడు. ఏమీ చూడ్డు. ఆయన చూసేది ఏంటి? మనిషిలో భక్తి చిక్కదనం చూస్తాడు. వీడి భక్తి చిక్కదనం ఎంత ఉంది, పలచగా ఉందా చిక్కగా ఉందా.
ఇంకా పలసగా ఉంది వీడు ఇంకా చిక్క పెట్టాలని కొంచెం హీట్ పెడతాడు. హీట్ దీనికి ఎందుకు చిక్కబడాలంటే ఏం చేయాలి? పాలు చిక్కబడాలంటే కొంచెం మంట పెట్టాలి. కొంచెం మంట పెడతాడు. ఆ మంటకి మనం బెదిరిపోతాం. చిక్కబడ్డం కోసం పెడతాడు ఆయన. ఆ భక్తి పెంచుకోవాలన్నప్పుడు ఏదన్నా సమస్య వస్తున్నప్పుడు భక్తిని ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? బాగా తగ్గించేస్తాం. ఇప్పుడెక్కడండి దేవుడు ఈ గోల, బోల్డ్ కష్టాల్లో ఉన్నాను నేను, ఈ దేవుడు ఈ గోల ఏంటండి, ఎవడు చెప్పాడండి అంటాం. అవునా? అప్పుడు ఏమైపోయింది? భక్తి పలసన అయిపోయింది. ఇంకా నీళ్ళు కలిపేశాం. ఆయన అనుకున్నాడు ఇంక నీళ్ళు కలపలేడు అనుకున్నాడు. ఇది ఇంతకుముందు పూజ అప్పుడు. కానీ నెక్స్ట్ పూజకి వచ్చేటప్పుడు నెక్స్ట్ ఏకాదశికి కనపడ్డాడు. ఏంటి ఏదో ప్రతి ఏకాదశి చేసేవాడు, ఏమైపోయాడు ఇవాళ అంటే, బోర్డు కష్టాలు ఉండి బాబు ఏకాదశి భలే చూడు, ఏకాదశి ఎప్పుడన్నా వస్తుందండి పర్వాలేదు అంటాడు. ఓ ఇంకా పల్సర్ అయిపోయాడు అనుకుంటాడు. ఇంకొంచెం మంట పెడతాడు. ఆయన పెట్టాడు, మనమే తెచ్చుకుంటాం మంట. అర్థమైందమ్మా? కాబట్టి ధైర్యం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎవరు ధైర్యంగా ఉండాలి? ఎందుకుంటావు ధైర్యంగా? ధైర్యవంతుడు నీ పక్కన ఉన్నాడు. భయం లేకుండా ఉన్నవాడిని దగ్గర నీకు అసలు భయం? అసలు కష్టం ఎందుకు ఇచ్చాడు? ఇంకేదో మంచిదాన్ని తీసుకెళ్ళడానికి ఇచ్చాడు నీకు. ఇప్పుడు తెలుస్తుంది ఆ విషయం. నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు తెలుస్తుంది, నువ్వు ఆత్మగా భావించినప్పుడు తెలుస్తుంది. నేను ఆయనకి సంబంధించిన వాడిని, ఈ భూమి మీద సంబంధించిన వాడిని కాదు అనే విషయం తెలిసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవడో పిల్లాడు తప్పిపోయాడమ్మా, వాడు చాలా రాజవైభవం అనిపిస్తున్నాడు ఎక్కడో చోట అనుకుందాం. అయినా కూడా వాడి లోపల తల్లి తండ్రి ఎవడో తెలియట్లేదు వాడికి. సడన్గా తెలిసింది వాడికి వాడు అమ్మా నాన్న సో అండ్ సో అని. కానీ రాజువైభవం కాదు వాడది, ఏదో మామూలు చిన్న కుటుంబం. ఈ ఆనందం ఉంది అదంతా. కానీ ఈ రోజులు ఏం చేస్తారు? అయిపోయింది, ఎప్పుడో పుట్టామండి కదా, ఎవరు కావాలి, ఇక్కడ హాయిగా ఉంది, ఇక్కడ ప్రశాంతంగా ఆడబట్టికి పెట్టగలరా? ఒకవేళ ఆడు వెళ్ళా కూడా వీళ్ళే చెప్తారు, మా దగ్గరికి వచ్చి అలా చూడలేవు నాయన, నువ్వు వెళ్ళి అక్కడే ఉన్నట్టారు. వీళ్ళు మాయా నెంబర్ 1, మాయా నెంబర్ 2. ఈ ఆత్మను ఎదగనివ్వదు, ఆ ఆత్మ ఈ ఆత్మనే ఎదగనివ్వదు. ఒకళ్ళు ఒక కుట్టాడో గుడ్డోడు కలిసినట్టుగా, ఒక కుంటోడు గుడ్డోడు హెల్ప్ చేసినట్టు అనమాట. లేదా ఒక గుడ్డోడికి గుడ్డోడు హెల్ప్ చేసినట్లు. ఏం జరిగింది అక్కడ? పైపైన చూస్తే మంచిదే కదా, కరెక్టే కదా అనిపిస్తుంటుంది. కానీ కరెక్ట్ కాదు. ఆత్మకి అది ఉన్నతిని పొందలేదు. ఎందుకు పొందలేదు? ఇప్పటివరకు నువ్వు పడ్డ ఆవేదన ఏంటి? నా తల్లిదండ్రి తెలియాలి, నా తండ్రి తెలియాలి. ఆవేదన పడ్డావు కదా, అది ఎంజాయ్ చేయగలిగావా? చేయలే. కానీ ఇక్కడికి వచ్చాక ఏం తెలిసింది? మా నాన్న బాగానే ఉన్నారు కానీ ఏమిటో ఆ సౌకర్యాలు ఇంకా బాగున్నాయి, మాయ చాలా బాగుంది. మనం అలా అనుకుంటాం అనమాట. దేవుడు బాగానే ఉన్నాడు కానివ్వండి, అసలు మాయలో ఉన్న వెరైటీ ఇక్కడ ఎక్కడుందండి అని వీడు అక్కడి నుంచి జంపు. వీళ్ళు అదే చెప్తారు, పక్కన వాడు ఎవడో చెప్తాడు, ఫ్రెండో చుట్టాలు, ఎందుగా ఊరినాయి తిరుగుతావు దేవుడు అని. స్టూడెంట్స్ చక్కగా ఎంజాయ్ చేయవా, మళ్ళీ శరీరం వస్తుంది ఎవడో తెలుసు ఓ కానీ అంటాడు. ఇట్లా ఒక ఆత్మ ఇంకొక ఆత్మ పతనానికి మాయలో బాగా జరుగుతుంది. అందుకే సత్సంగానికి వచ్చి పరమాత్మ లక్షణాలను బట్టి పరమాత్మను మాత్రమే గ్రహించాలి. వచ్చావు, తల్లిదండ్రులు వచ్చావు, చూసావు, అక్కడ ఏం చూసావు? ఏమి లేనివాళ్ళు అనిపిస్తారు. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు చాలా పవర్ ఉందని, వాళ్ళు ఇలా అభయం అని, క్రమం ఉన్నవాళ్ళని, కృతజ్ఞత గలవాడని. అంటే పరమాత్మ అనుకోండి. పరమాత్మ లక్షణాలు మీరు అనుభూతి చెందే తప్పక తెలియవు. చూస్తే తెలిసేది కాదు, చూస్తే తెలిసేది రాజవైభవం. చూడకుండా తెలియగలిగేది అనుభూతి. ఆ అనుభూతికి నీలో లేదు. చూడంగానే వీళ్ళు ఏం చేస్తారు నాకు అనుకున్నావు, వీళ్ళు నాకు హెల్ప్ చేయగలరు అనుకున్నావు. కానీ వాళ్ళ ఉన్న అనంతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి నీకు తెలియదు. అంతే కదా మరి. శివుడు చూసి అంతే కదా మరి అవమానించింది దక్షుడు. వీడోటి పిచ్చోదో స్పెషాల్లో తిరుగుతాడు, బూడిద రాసుకుంటాడు, వీడి శవాల మధ్య తిరుగుతాడు, వీడిని మా అమ్మాయి ఆడిని లవ్ చేయడం ఏంటి? నాకు అర్థమే కాల. భక్తి తెలియదు వాడికి భక్తే తెలియదు. అని అనుకున్నాడు, ఏంటి మా అమ్మాయిని ఎలా పెంచారని ఇబ్బంది పడ్డాడు వాడు. ఎవరు? దక్షుడు. ఇదేమిటిది, ఇది అసలు ఇలాంటి కోరికలు ఎట్ట వచ్చినాయి ఈ అమ్మాయికి అని చెప్పేసేసి. అవునా కదా మరి? పిచ్చదా పార్వతి? శివుడే ఉన్న పిచ్చాడా? చూడండి. కాబట్టి భగవంతుని గ్రహించడం, భగవంతు లక్షణాలు గ్రహించడం అంత ఈజీ కాదు. ఈ మాయలో పడకుండా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అదైందమ్మా. కాబట్టి సత్సంగాల ద్వారానే మన జీవులకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం సత్సంగం.
అంతకుమించి తెలియదు మనకి, ఇంకెవడు చెప్పేవాడు ఉన్నాడు మనకి, సత్సంగంలో ద్వారానే తెలుసుకోగలుగుతాం ఇవన్నీ కూడా. ఆ పార్వతి అంటే ఆవిడ పూర్వజన్మ మరి సతీ కదా, ఆవిడకి ఇంకా అలాగే వచ్చింది తప్పదు. ఆ రకంగా మనకు కూడా జన్మలు ఉన్నాయి, అవి మనకు తెలియదు. కాబట్టి మన ఆత్మస్థాయిని పెంచాలంటే వీటన్నిటిని కూడా మనం పెంచాలి. కృతి, కృతార్థుడు అంటాం. కృతి అంటే కృతార్థుడు అంటే నెరవేర్చుకున్నవాడు. కృతార్థత అంటే ఏంటి? దేనికైతే ఉద్దేశించబడిందో, దేనికైతే నిర్దేశించబడిందో అది అయ్యిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. నీ జన్మ కృతార్థమైందిరా. ఆయన జన్మ కృతార్థమైందని అర్థం ఏమిటి? మనిషిగా పుట్టినందుకు ఫలించింది. వాడైన మనిషి జన్మ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఆయన సాధించి వెళ్ళాడు అని చెప్పడం కదా కృతార్థుడు అని అంటాం. సో అటువంటి కృతార్థత ఇవ్వగలిగేవాడు కూడా ఆయనే. మనకు ఆ కృతార్థత ఇవ్వగలిగే వ్యక్తి పరమాత్మ, ఆయనే. ఆత్మవాన్, ఆత్మవాన్ అంటే ఆత్మవంతుడు. అంటే మాయ అన్నది ఎటువంటిది ఆయన దగ్గర ఉండదు, పూర్తి ఆత్మవంతుడు. మరి మాయ ఆయనదే కదండి. ఎలా కాదంటే మాయ ఆయనదే, కానీ మాయ ఆయన యొక్క ఆధీనంలో ఉంది. శరీరం నీదే కాదంట్లా, కానీ శరీరం నీ యొక్క ఆధీనంలో ఉంది, మనది లేదు, కానీ ఉండాలి. అలాగే శరీరం అంటే సూక్ష్మ శరీరం కూడా. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4 కలిపి అంతఃకరణ అంటాం. అది మా సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం కూడా నీ యొక్క ఆధీనంలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆత్మవంతుడు అవ్వాలి చెప్పడం. పరమాత్మ ఎలాగైతే ఆత్మవంతుడో నువ్వు కూడా ఆత్మవంతుడు అవ్వాలి. నువ్వు ఆత్మవంతుడుగా అవ్వాలి అంటే ఆత్మవంతుడినే ఆశ్రయించాలి. అది ఇక్కడ గ్రహించాల్సింది. నువ్వు కూడా ఆత్మవంతుడు అవ్వాలంటే ఆత్మవంతుడినే ఆశ్రయించాలి, మాయని ఆశ్రయించకూడదు. మరి మాయ అంతా మాయే కదా, నా శరీరం కూడా మాయే కదా, ఎట్లాగా అంటే దానికి అధిపతి అవ్వు, దానికి నువ్వు యజమానివికా. అంటే మాయని ఇంట్లో కుక్కలా చూడు తప్ప దాన్ని యజమానిగా నువ్వు కుక్కవయ్యి దాన్ని యజమానిగా చెయ్యకు. అదే అన్నమాట భావన. అర్థమైందమ్మా? ఆ భావనతో మనం ఇక్కడ ఆపేద్దాం. 4 అయింది. మీరు మళ్ళీ కొంచెం ఊపిరి తీసుకొని వెళ్ళాలి కదా అక్కడికి. యదక్షర పదభ్రష్టం కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ